మనం ఏదైనా ఒక మూవీ టికెట్ కొనుక్కుని థియేటర్లోకి వెళ్ళామంటే మనం కొంత టైం స్పెండ్ చేసి డబ్బులు ఇచ్చి ఎందుకు వెళ్తాం సినిమాకి? ఎంటర్టైన్మెంట్ కోసమే కదా. అట్లాంటిది ఒక మలయాళం సినిమా వచ్చింది తొడరం అని, టైటిల్ కూడా మార్చలేదన్నమాట. వాళ్ళు డైరెక్ట్ తెలుగులో డబ్ చేసి మన మొహాన్ని కొట్టారు. ఏమైందంటే దీనికి ఇన్ఫ్లుయెన్సర్లు ఫుల్ వీడియోల మీద వీడియోలు, ఒకడైతే సస్పెన్స్ థ్రిల్లర్ అన్నాడు, ఇంకొకడైతే దృశ్యం అన్నాడు. అరే అసలు నువ్వు దృశ్యం సినిమా చూసేవారో ఫస్ట్ నువ్వు అని అడగాలనిపించింది నాకైతే. సస్పెన్స్ థ్రిల్లర్ అంట. అరే అసలు సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఏంట్రా, దానికి దీనికి ఏంట్రా సంబంధం? ఓపెన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫుల్ ఇవే. సస్పెన్స్ థ్రిల్లర్ అంటాడు, దృశ్యం అంటాడు, మస్తుందంటాడు ఎవడో, చాలా బాగుందంట. అసలు ఏం నచ్చిందిరా మీకు? షార్ట్ ఫిల్మ్కి ఎక్కువ, సినిమాకి తక్కువ. ఇది ఆయన ఎవరో ఒక రైటర్ గారు చెప్పారు కదా, మలయాళం వాళ్ళకి క్లైమాక్స్ మనకి ఓపెనింగ్ షాట్ అని. అసలు ఈ మూవీ స్టోరీ చెప్పాలంటే అసలు ఏం లేదు. అసలు సింపుల్. ఈయనకి ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయిని పోలీసులు వాళ్ళ అమ్మాయిని లవ్ చేస్తారని చంపేస్తారు. సీక్రెట్గా ఎవరికి తెలియదు. ఆ విషయం మోహన్ లాల్కి తెలుస్తుంది. ఈయన వెళ్ళి పోలీసులను చంపేస్తాడు. అంతే సినిమా, ఇంకేం లేదు. అదే ఎట్లా జరిగిందే జర్నీ అంతే. దానికి దగ్గర 2 hours 18 minutes టార్చర్ అనమాట. అసలు కథలతో స్లో ఉంటుంది. అరే మీకు యాక్షన్ సినిమాలు తీయడం రాదారా మలయాళం వాళ్ళకి? అస్సలు ఎలివేషన్లు ఉండవు, ఏముండవు. అరే నిన్న చాలా సండే చాలా బోరింగ్ ఉండి, కొంచెం డిప్రెషన్ స్ట్రెస్ ఉండి ఎక్కడికైనా వెళ్దాం మూవీ కండి, ఓపెన్ చేస్తే యూట్యూబ్ మొత్తం వీళ్ళే సూపర్ ఉందంటాడు ఒకడు. అస్సలు నాకు అర్థమైంది, మనం ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే ఫస్ట్ రివ్యూలు చూడకూడదు. మనకి నచ్చితే మనం వెళ్ళిపోవాలి, లేదంటే లేదు. అసలు ఈ సినిమా తెలుగులో డబ్ చేస్తున్నారంటే టైటిల్ మార్చలేదు, స్క్రీన్స్ లేవు, షోస్ లేవు. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి ఇది తెలుగు వాళ్ళకి సంబంధించిన సినిమా కాదని. నాదే మిస్టేక్, నాదే పొరపాటు. ఈ ఇయర్ నేను చూసిన సెకండ్ డిజాస్టర్ మూవీ థియేటర్లో. ఆ పట్టుదల అని సినిమా, దానికి కూడా అట్లాగే వెళ్ళా. అజిత్ ఉంటాడు కదా మూవీలో, బాగుంటుంది, యాక్షన్ ఉంటుంది. అదొక వరస్ట్ డిజాస్టర్. తర్వాత ఇది తుడరం అంట, ఇదొక వరస్ట్ డిజాస్టర్. థియేటర్లో ఉన్నోళ్ళు నిద్రపోతున్నారు అసలు జనాలు. ఫైట్లు వచ్చినా కానీ లీజ్ చూడబుద్ది